బిగ్ బాస్ సీజన్ 9 నుంచి మంచి రసవత్రంగా సాగుతోంది. ఇప్పటికే 2 వారాలు పూర్తి చేసుకుంది. మొదటి వారం హౌస్ నుంచి సృష్టి వర్మ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. అలాగే రెండో వారంలో మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. సెకండ్ వీక్లో ఊహించని విధంగా మనీష్ అవుట్ అయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 9లో గొడవలు, అల్లర్లు, ఎమోషన్స్ సాగుతున్నాయి. హౌస్లో ఉన్న 15 మందిలో 2 హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. నిన్నటి ఎపిసోడ్లో కింగ్ నాగార్జున ఓనర్లను, టెనెంట్స్ను స్వైప్ చేశారు. సెలబ్రిటీలు ఇప్పుడు ఓనర్స్గా మార్చేశారు నాగార్జున. ఇక ఈ వారం నామినేషన్స్ కూడా మొదలయ్యాయి. మూడో వారంలో హరీష్, కళ్యాణ్, రాము, ఫ్లోరా, రీతు వర్మ, ప్రియా, శ్రీజ నామినేషన్స్లో ఉన్నారని తెలుస్తోంది. అలాగే సెకండ్ వీక్ కెప్టెన్గా మారిన డిమాన్ పవన్కు స్పెషల్ పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. నామినేషన్స్లో ఉన్న వారిని ఒకరిని సేవ్ చేయొచ్చు అని చెప్పాడు. దాంతో పవన్ రీతుని సేవ్ చేస్తాడనుకుంటే ఊహించని విధంగా శ్రీజాను సేవ్ చేశాడు. దాంతో ఈసారి నామినేషన్స్లో హరీష్, కళ్యాణ్, రాము, ఫ్లోరా, రీతు వర్మ, ప్రియా నామినేషన్స్లో ఉన్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే త్వరలోనే బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండనున్నాయని తెలుస్తోంది. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఒక కామనర్తో పాటు 4 సెలబ్రిటీలు రానున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఒక ఈవెంట్ను కూడా నిర్వహిస్తున్నారనేది తెలుస్తోంది. 2.0 ఈవెంట్ పేరుతో 5వ వారంలో ఈ వైల్డ్ కార్డులు ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. అలేఖ్య, చిట్టి పికిల్స్, రమ్య, సింగర్ శ్రీతేజ, దివ్యల మాధురి, జ్యోతిరాయ్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. కామ్నర్గా నాగప్రశాంత్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్నాడని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రాబోతోంది. బిగ్ బాస్ సీజన్ 9 రన్నరప్ అమర్దీప్ మళ్లీ బిగ్ బాస్లోకి అడుగు పెట్టనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం హౌస్లో 13 మంది మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో టీఆర్పీ దృష్ట్యా అమర్దీప్ను బిగ్ బాస్లోకి తీసుకొస్తే ఖచ్చితంగా సీజన్కి బాగా ఉపయోగపడుతోందని బిగ్ బాస్ టీం భావిస్తుందని సమాచారం. ఇందుకోసం అతనికి ఎంత రెమ్యూనరేషన్ అయినా ఇచ్చేందుకు కూడా నిర్వాహకులు రెడీగా ఉన్నారని టాక్.